మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. కార్తీక మాస విశిష్టత. కార్తీక మాసం అంటే మనకి పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రంతో ఏదైతే మనకి పౌర్ణమి ఉంటుందో ఆ మాసాన్ని కార్తీక మాసం అని చెప్తాం. కార్తీక మాసం అనేటప్పటికీ శివకేశవులు ఇద్దరికీ కూడా మనం ఎంతో ప్రీతికరమైన మాసంగా మనం చెప్పుకుంటాం. అలాగే వీళ్ళిద్దరికీ కూడా అభేదం కూడా, భేదం ఏమీ లేదు. అలాగే కార్తీక మాసము మనం ఎక్కువగా చాలామంది శివారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. కార్తీక మాసం అనేటప్పటికీ మనకి గుర్తుకొచ్చేవి కార్తీక స్నానాలు, దీపాలు, అలాగే మనం నక్తాలు, ఉపవాసాలు ఉండేవి. ఇవన్నీ కూడా కార్తీక మాసం అనేటప్పటికీ మనకి గుర్తుకు వస్తాయి. అయితే కార్తీక మాసము రోజు అంటే కార్తీక మాసం ప్రారంభమైన నుండి అంటే మనకి దీపావళి అమావాస్య అయిన మొన్నాడు దగ్గర నుండి మనకి కార్తీక మాసం అనేది మొదలవుతుంది. కార్తీక మాసము మనకి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుందుకు మనకి ఉపయుక్తమైన మాసంగా చెప్పవచ్చు. కార్తీక మాసంలో చేసే పూజలు, విధానాలు ద్వారా శరీరము రుగ్మతల నుండి అంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉండే మాసం. అంటే ఆ నియమాలు అక్కడ మనం ఆచరించే విధానాల వల్ల మనకి శరీరము దారుఢ్యం అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఈ ఆశ్వీజ కార్తీక మాసాల్లో యమద్రష్టలు తెరుచుకుని ఉంటాయంటారు. అంటే ఆ మాసం శీతాకాలము కాబట్టి దానికి అనువుగా మనం ఏ పనులు చేస్తే మన శరీరాన్ని కాపాడుకోగలము అని చెప్పి మన ఋషులు, మహర్షులు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క విధానాన్ని అంటే ఏవైతే మనం మన శరీరాన్ని కాపాడుకోగలమో మనం దానికి అనుకూలంగా మనకి చెప్పే ఈ పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా మనకి సాంప్రదాయంగా రావడం అనేది జరుగుతోంది. అలాగే ఈ కార్తీక మాసం అనేటప్పటికీ మనకు ప్రతిరోజు పర్వదినంగానే కనబడుతుంది. అంటే ఈరోజు ఏదో మంచిది కాదో లేకపోతే ఈరోజు విశేషం లేదో అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కార్తీక మాసం మొదల దగ్గర నుండి మనకి గుర్తుకొచ్చేవి మొదటి బలివాడ్యం. అంటే మనకి కార్తీక మాసంలో సోమవారాలు అంటే మనం నక్తం చేసేవాళ్ళు కానీ లేకపోతే సోమవారం పూర్తిగా ఉపవాసం ఉండేవాళ్ళు కానీ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. అలాగే తర్వాత వచ్చేది యమ ద్వితీయ అంటే మనకి భగిని హస్త భోజనంగా చెప్తాం. తరువాత మనకి ఈ యొక్క సోదరి తృతీయ అని కూడా చెప్తాం. అంటే భగిని హస్తమైన మొన్నాడు. తర్వాత నాగుల చవితి, నాగుల పంచమి, తర్వాత మనకి ఏకాదశి, ఉద్దాన ఏకాదశి, అలాగే క్షీరాబ్ది ద్వాదశి మనకి పూజలు చేసుకుంటాం కదా. అలాగే పౌర్ణమి, ఇలా మనకి ఈ మాసం అంతా కూడా మనకి విశేషంగానే కనబడుతుంది. ఈ లోపల వచ్చే కార్తీక సోమవారాలు, ఈ పౌర్ణమి ఉపవాసాలు ఇవన్నీ కూడా మనకి కార్తీక మాసంలో మనకి ప్రత్యేకంగా అంటే ఇంకా ఎక్కువగా చేసుకునే వాటిగా కనబడుతుంది. మరి ఈ కార్తీక మాసంలో అసలు వ్రత విధానము ఇవన్నీ ఎలా చేసుకుంటాము అని కానీ చూసుకుంటే కార్తీక మాసంలో మనకి ఎలా ఉంటుంది అంటే ఈ కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి కూడా తలారా స్నానం చేసి మొదటి రోజునే మనం సంకల్పం అనేది చెప్పుకోవాలి. అందుకనే ప్రతిరోజు కూడా కార్తీక మాసానికి ప్రత్యేకంగా సంకల్పం అనేది ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసంలో నదీ స్నానం కానీ, కార్తీక పౌర్ణమి సముద్ర స్నానం కానీ, తటాకాల్లో అంటే మనకి దగ్గరలో ఉన్న చెరువుల్లో కానీ లేదా పెరట్లో ఉన్న బావిలో కానీ కనీసం ఇంట్లో పెరట్లో చేసుకునే స్నానం ఏదైనా కూడా విశేష ఫలితాన్ని ఇస్తుంది. అందులో కార్తీక మాసంలో దీపానికి కూడా విశిష్టత ఎక్కువగా ఉంటుంది. అంటే కార్తీక మాసంలో మనకి తెల్లవారుజామున పెట్టే దీపాలు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. చాలామంది ఇంట్లోనూ గుళ్ళల్లోనూ కూడా తెల్లవారుజామునే అంటే సూర్యోదయం కాకముందే కూడా మనకి ఉసిరి చెట్టు దగ్గర ఈ ఉసిరి, తులసి, మారేడు కలిసి ఉన్న ప్రదేశంలో ఈ కార్తీక దీపాలు అనేది పెడుతూ ఉంటారు. అలాగే ఈ కార్తీక మాసంలో మనకి భోళాశంకరుడు అని చెప్తాం ఈశ్వరుని. కాబట్టి ఈశ్వరుడికి కాసిన్ని నీళ్లు పోసి ఒక బిల్వపత్రం సమర్పించినా కూడా ఆయన చాలా సంతోషిస్తాడు అని చెప్తాం. అలాంటి భోళాశంకరుడికి ఈ కార్తీక మాసం అంతా కూడా ప్రతినిత్యము కూడా ఆరాధన, అభిషేకము, అర్చన, నామజపము, నామ సంకీర్తన ఏది చేసినా కూడా
విశేషమైన ఫలితాలు అనేవి ఉంటాయి. అలాగే ఈ కార్తీక మాసంలో కూడా ఈ వచ్చే పౌర్ణమి రోజు మనకి 365 ఒత్తులు వెలిగించడం, ఉసిరి దీపాలు వెలిగించడం, అలాగే ఈ కార్తీక మాసం